ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రాజస్థాన్లోని అజ్మీర్లో జరగనున్న 3వ జాతీయ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలకు తిరుపతి నుంచి ప్రతిభావంత క్రీడాకారుల టీం పాల్గొననుంది. భారత క్రికెట్ కెప్టెన్ ఏపీడీసీఏ కార్యదర్శి వై వసంత్ కుమార్ తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం బోర్డ్ ఆఫ్ డిజేబుల్ క్రికెట్ అసోసియేషన్, రాజస్థాన్ డిజేబుల్ క్రికెట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 3వ జాతీయ క్రికెట్ టోర్నమెంట్ను ఫిబ్రవరి 8 నుంచి 11వ తేదీ వరకు అజ్మీర్లో నిర్వహిస్తున్నారని తెలియజేశారు. ఈ టోర్నమెంట్లో పాల్గొనే ఏపీడీసీఏ టీంను కమిటీ ఉపాధ్యక్షులు కేఆర్ హరిహరన్, భీమాస్ అశోక్ భీమాస్ రెసిడెన్సీ హోటల్ ఎండీ చేతుల మీదుగా సంబంధిత పోస్టర్ను రిలీజ్ చేశారు. అదేవిధంగా 10 సంవత్సరాల నుండి దివ్యాంగుల క్రికెట్కు ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించిన భీమాస్ రెసిడెన్సీ అధినేతలు కేఆర్ వెంకటాచలం, కమిటీ సభ్యులు మరియు అంతర్జాతీయ హాకీ ఎంపైర్ ట్రిపుల్-ఐటీ స్పోర్ట్స్ కార్యదర్శి అయిన షేక్ శంషాద్ బేగం, అలాగే బీడీసీఏ జనరల్ సెక్రటరీ కె రామిరెడ్డి, అలాగే కమిటీ సభ్యులు కలిసి పుష్పగుచ్చాన్ని అందజేసి దుశ్శాలువతో ప్రెస్ క్లబ్లో సత్కరించారు. ఈ టోర్నమెంట్లో పాల్గొన్న క్రికెట్ క్రీడాకారులకు ఆఫీసర్స్ క్లబ్ తిరుపతి అధినేత అలాగే ఏపీడీసీఏ సభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి తనకు జర్నీలో ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ టోర్నమెంట్కు తిరుపతిలో కొంతమంది దాతలు ఆర్థిక సహాయం చేశారన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఏపీడీసీఏ కార్యదర్శి వసంత్ కుమార్, ఇండియా కెప్టెన్ జాయింట్ సెక్రటరీ తేజ, కోశాధికారి కె రామిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ షేక్ శంషాద్ బేగం, ఏపీడీసీఏ ఉపాధ్యక్షులు కేఆర్ హరిహరన్ తదితర క్రీడాకారులు పాల్గొన్నారు. గత 10 ఏళ్లుగా నేను మా అన్న ఇద్దరు కలిసి వీడు ఫస్ట్ మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మా వల్ల అయిన సహాయం మేము చేస్తామన్నాం. అదేవిధంగా ఈరోజు వరకు మా వల్ల ఏది వీలవుతే పెద్దగా చేయకపోయినా పెద్దగా చేయలేకపోయినా మా వల్ల వీలైంది మేము చేస్తున్నాం. మీ మీడియా ద్వారా చిన్న విజ్ఞప్తి, దివ్యాంగులకి గవర్నమెంట్ సపోర్ట్ చాలా చాలా అవసరం. సీఎం గారికి మీ మీడియా ద్వారా మా అసోసియేషన్ నుంచి మేము విజ్ఞప్తి ఆయనకి తెలుపుకుంటున్నాం. మా అసోసియేషన్కి సపోర్ట్ చేయండి. ఆర్థికంగా ఏమి గవర్నమెంట్ నుంచి ఇవ్వగలుగుతారో అది కల్పిస్తూ సెక్యూరిటీ, లైఫ్ గ్యారంటీ, లైక్ వాళ్ళకి పెన్షన్స్ కానీ ఇట్లాంటి ఏదో ఒకటి వచ్చేటట్లు చేయాలని చెప్పి గవర్నమెంట్కి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ నుంచి స్టార్ట్ చేసి ఈరోజు ఇంటర్నేషనల్ వరకు మేము మ్యాచెస్ కండక్ట్ చేసాం. నెక్స్ట్ రాబోయే ఇంటర్నేషనల్ మ్యాచ్లు కూడా మనం అనౌన్స్ చేయడం జరుగుతుంది. మేము 2013లో మొట్టమొదటిసారిగా తిరుపతి వచ్చినప్పుడు సౌత్ జోన్ స్టార్ట్ చేసాం. సౌత్ జోన్ చేస్తే మాకు ఇక్కడ తిరుపతిలో ఎవరు తెలియదు, కానీ మేము ఎవరో తెలియకున్నా కూడా మాకు బీమా సంస్థ నుంచి మీరు ఏమైనా చేయండి, మేము వెనుక మేము ఉన్నాం, డిజేబుల్ క్రికెట్ ఈరోజు చూస్తున్నాం, మా సపోర్ట్ మీకు ఉంటుందని స్టార్ట్ చేసాం. ఆ రోజు వాళ్ళు చేసిన సపోర్ట్తో ఇప్పుడు ఇంటర్నేషనల్ వరకు వెళ్తున్నాం. ఆడారు కూడా మా ప్లేయర్స్. సో వాళ్ళకి మొదటిగా నేను బీమా సంస్థలకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అశోక్ సార్, మీ సపోర్ట్ లేని డిజేబుల్ క్రికెట్ ఇంతవరకు వచ్చేది కాదేమో అనిపిస్తుంది. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు కావాలి. నైపుణ్యాన్ని ప్రదర్శించడం, అందరి పెద్దలందరి మన్ననలను తీసుకోవడము, సో ఇదంతా గర్వించదగిన విషయము. వీళ్ళకి ఇంకా చేయూతనిస్తే ఎవరైనా మన గవర్నమెంట్ కానివ్వండి, పెద్దలు కానివ్వండి, వీళ్ళ సహకారం ఉంటే వీళ్ళకి ఇంకా ఇంకా ముందడుగు వేసే అవకాశాలు ఉంటాయని నేను భావిస్తున్నాను. అదేవిధంగా మా రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ సిడుపులపాయ నుంచి బీసీడీఏ అక్కడి నుంచి కూడా మన పిల్లలు, మన ఆర్జీగట్టి పిల్లలు పార్టిసిపేట్ చేయడం నేషనల్ టీంలో. సో అక్కడ కూడా క్యాష్ అవార్డు రావడం, పిల్లలందరూ మంచిగా వాళ్ళ నైపుణ్యాన్ని మంచిగా అక్కడ మెరుగుపడే అవకాశాలు కూడా మాకు కోచింగ్ క్యాంప్లో జరగడం, రామిరెడ్డి గారు, వసంత్ గారు కూడా వచ్చి కోచింగ్ క్యాంప్ ఇవ్వడము, పిల్లలందరూ మంచిగా ఆడడం జరిగింది.